ఉచిత ఇసుక విధానం అమల్లో ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. వినియోగదారులు ఉచిత ఇసుకను ఆన్లైన్లో బుక్ చేసుకునేలా ఇవాల్టి నుంచి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. ఇందుకోసం ప్రత్యేకంగా వెబ్ పోర్టల్ ఏర్పాటు చేసింది. ఏపీ శాండ్ పోర్టల్ పేరిట నిర్వహించే సైట్ ప్రస్తుతం పరీక్ష దశలో ఉంది. సైట్ నిర్వాహకులు ఫిర్యాదులు స్వీకరించే వారికి శిక్షణ కార్యక్రమాలు కొలిక్కి వస్తున్నాయి. పోర్టల్ పరీక్ష దశలోనే నేటి నుంచి ఆన్లైన్ బుకింగ్ చేపట్టనున్నట్టు తెలిసింది. ఈ విధానం పూర్తి స్థాయిలో అమల్లోకి రావడానికి 5-6 రోజులు పట్టొచ్చని అధికార వర్గాలు తెలియజేశాయి. దీంతో పాటు ఇసుక రవాణా, డెలివరీ వంటి అంశాలను వాస్తవిక సమయంలో పర్యవేక్షించేలా ప్రత్యేక విధానం అమల్లోకి రానుంది. అయితే ఇసుక రవాణా ఛార్జీల విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. జిల్లా స్థాయి ఇసుక కమిటీలు ప్రతిపాదించిన రేట్లు చాలా ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. జగన్ ప్రభుత్వం హయాంలో 2021లో నిర్ణయించిన ధరలపై 30 నుంచి 50% మేర రవాణా ఛార్జీలు పెంచేలా అధికారుల ప్రతిపాదనలున్నాయి. ఆ ధరలు వద్దని సర్కార్ స్పష్టం చేసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం రాష్ట్రమంతా ఒకే విధంగా రవాణా ఛార్జీలు ఉండాలని, ఈ దిశగా కలెక్టర్లు జిల్లా ఇసుక కమిటీలతో చర్చించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని ఒక కరెస్పాండెంట్ ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, ఓవరాల్ గా దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? నీలిమ, రాష్ట్ర వ్యాప్తంగా నూతన ఉచిత ఇసుక విధానానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీనికి సంబంధించి ఇప్పటికే అనేక రూపాయల విధానాలు కూడా ఖరారు చేసిన నేపథ్యంలో ప్రజలు కూడా వీటిపై హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వం ఇసుకను ఏ విధంగా దోపిడీ చేశారో, ప్రజలకు సామాన్యులకు అందకుండా చేసిన కూడా మనం అందరం చూసాం. సామాన్యులు ఇల్లు కూడా కట్టలేక చాలా మంది మధ్యలోనే వదిలేసిన పరిస్థితి. అది ఇటువంటి ఇబ్బందులు ఉండకూడదని చంద్రబాబు స్వయంగా ఇసుక విధానంపై ప్రత్యేకంగా ఉన్నతాధికారులతోనూ అలాగే మంత్రులతో సమీక్షలు చేసి వారి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత పూర్తిగా ఉచిత ఇసుక విధానంతో పాటు కేవలం రవాణా ఛార్జీలు మాత్రమే భరించే విధంగా ఒక విధానాన్ని శ్రీకారం చుట్టారు. అయితే దీనికి సంబంధించి కొంతమంది అధికారుల అనాలోచిత నిర్ణయాలు కారణంగా ఇప్పుడు అది కూడా ప్రభుత్వానికి కొంత చెడ్డపేరు తెచ్చిందనే చెప్పాలి. ఈరోజు రవాణా ఛార్జీలకు సంబంధించి ఒక్కో చోట ఒక్కో విధానంగా ఉన్న నేపథ్యంలో ఎక్కువ కిలోమీటర్లు ఇసుక తీసుకెళ్లాల్సి వస్తే అది గత ప్రభుత్వంతో పోలిస్తే ఇంకా అదనంగా చెల్లించాల్సి వస్తున్న పరిస్థితి ఏర్పడింది. దీనిపై ప్రజల నుంచి కూడా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. చివరికి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఈ విధానం కరెక్ట్గా కాదు, దీనివల్ల కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి కూడా తీసుకెళ్లిన పరిస్థితి. దీంతో మరోసారి సమీక్ష చేసి పూర్తిగా ఇసుక విధానానికి సంబంధించి ఈ ధరలు హెచ్చు తగ్గులు ఉన్న నేపథ్యంలో ప్రజల నుంచి అభ్యంతరాలు వస్తున్న నేపథ్యంలో మొత్తం కిలోమీటర్ ఇంత అని చెప్పి రాష్ట్రం మొత్తం ఒకే విధానం అమలు చేయడం ద్వారా ఎక్కడ ఏ గొడవ ఉండదు. 10 కిలోమీటర్లకైతే ఒక రేటు, 20 కిలోమీటర్లకైతే ఒక రేటు, ఇంత కిలోమీటర్ బట్టి కూడా వసూలు చేయడం ద్వారా అటు ఆ లారీ నిర్వాహకులకు కూడా కొంతవరకు లాభం చేకూరుతుంది, ఇటు ప్రజలకు కూడా భారం పడకుండా ఉంటుందనే ఆలోచన చేశారు. దీనికి సంబంధించి ఈ రోజు నుంచి కూడా ఇసుక విధానం పూర్తిగా అమలవుతుంది. వారం రోజుల పాటు మొత్తం ఈ ప్రక్రియను కూడా పరిశీలించిన తర్వాత ఏమన్నా లోటుపాట్లు ఉన్నా లేదా ప్రజల నుంచి అభ్యంతరాలు అభిప్రాయాలు ఉన్నప్పుడు కూడా వాటిని పరిశీలనలో తీసుకుని మళ్ళీ వారం రోజుల తర్వాత పూర్తి స్థాయిలో అమలయ్యే విధంగా నూతన విధానం శ్రీకారం చుట్టున్నారు. ప్రస్తుతానికైతే వీటికి సంబంధించి మొత్తం కార్యాచరణ అయితే ఇప్పటికే సిద్ధమైంది. ఈ రోజు నుంచి కూడా అన్ని చోట్ల కూడా పూర్తిగా ఉచిత ఇసుక విధానంతో పాటు కిలోమీటర్ ఇంతని చెప్పి కూడా అమలు చేసే ప్రతిపాదన అయితే సిద్ధం చేశారు. ఉచిత ఇసుక విధానం ద్వారా ప్రజలకైతే చాలా మేలు జరుగుతుంది. కానీ ఇప్పుడు చూస్తున్నాం చాలా చోట్ల వర్షాలు, వరదల కట్టడాలు నిర్మాణం కూడా నిలిచిపోయిన పరిస్థితి. మరో 4 రోజుల్లో పూర్తి స్థాయిలో నిర్మాణాలు కూడా ఊపందుకుంటాయి. ఒకవైపు ఇటు అమరావతి వైపు కావచ్చు, అదే గుంటూరు కృష్ణా జిల్లా వైపు కూడా పెద్ద ఎత్తున సంస్థలు, పారిశ్రామికతలు కూడా ముందుకు వచ్చిన నేపథ్యంలో వారు కూడా తమ పరిశ్రమలు నిర్మించేందుకు అన్ని విధాలు అనుమతులు కూడా అప్లై చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇసుక కనుక ప్రభుత్వం పూర్తిగా అందరికీ అందుబాటులో ఉంది. పేదవారి నుంచి దళితుల వరకు అందరూ కూడా తమ స్థాయిలో నిర్మాణం చేసే అవకాశం ఉంది. ఆ దిశగా ఈ ప్రతిపాదన కూడా సిద్ధం చేశారు. మరో వారం రోజులు పూర్తి స్థాయిలో ఈ కార్యాచరణ అమలవుతుంది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.